ఈరోజు వీడియో చూస్తున్న మీలో చాలామంది భయపడుతున్నారు. కుటుంబం ఏమైపోద్దన్న భయం, ఉద్యోగాలు ఏమైపోతాయన్న భయం, ఆరోగ్య పరిస్థితులు చూస్తున్న భయమే. ఈరోజు ఎక్కడ మనశ్శాంతి లేని పరిస్థితి. ప్రయాణం చేద్దామని కూడా భయమే. ఇంట్లోంచి అడుగు బయటెట్టడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తూ ఉన్నాం. మనిషి జీవితం బలహీనమైపోయింది. ఈ సంగమా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు ఆయన. ఈరోజు ఎన్నో కలవరాలు బహుశా మీ హృదయాల్లో ఉండొచ్చు. రకరకాల ఆలోచనలు మీరు పెట్టుకుని మిమ్మల్ని మీరు కృంగ తీసుకొని భయపడుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు దైవజనుడిగా మాట చెప్తున్నాను. గుండెల నిండా ధైర్యం నింపుకొని ప్రభు వైపు చూడండి. ఎందుకంటే ఆయన తన పిల్లలకి ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, కీర్తనల భాగం 34 కీర్తన 4 మాట చదవగలిగితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన బైబిల్ అన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. గొల్యాతుని జయించిన దావీదు గారు రాస్తున్న కీర్తన. ఆయన కూడా భయపడ్డారు. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు. కానీ ఆ భయాన్ని జయించడానికి ఏం చేయాలో చాలా మంది మర్చిపోయారు. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీ భయం కలిగిన ప్రతి పరిస్థితుల్లో మీరు ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేయగలిగితే బలమైన కార్యాలు మీ జీవితంలో ఖచ్చితంగా నా ప్రభు జరిగిస్తారు. కుటుంబ పరిస్థితులు భయపడుతున్నారా? ఆరోగ్య పరిస్థితులు భయపడుతున్నారా? ఉద్యోగాల పరిస్థితులు భయపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులు, ఒక అప్పు తీర్చాలంటే మరొక అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. భయము, ఈరోజు చేతిలో ఏమీ లేక ఒంటరిగా మిగిలిపోయి ఉన్న విలువనంతా కోల్పోయి భయపడుతున్న కుటుంబాలతో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. మీరు ఎన్నడూ నిరుత్సాహపడద్దు. ఎంతకాలం మన భయాల్ని మనుషులతో పంచుకొని చివరాఖరికి మరలా ఒంటరిగా మిగిలిపోయి విలువలు కోల్పోయాం. కానీ ఈరోజు మీ భయాలను ప్రభు దగ్గర చెప్పడానికి మీరు ప్రయత్నం చేయగలిగితే, ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చగలిగితే ఆయన మీకు ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇవ్వడమే కాదు, మీరు ఏ విషయంలో అయితే భయపడుతున్నారో ఆ భయం నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి ఘనమైన సాక్ష్యాలు ఖచ్చితంగా మీ బ్రతుకున్న ప్రభు జరిగించగలిగిన దేవుడు ఆయన. 2014 నేను ఎప్పుడు మర్చిపోలేని సందర్భము. నా శరీరం అంతా ఎముకలు గుడిగా మార్చబడినప్పుడు, అసలు బలము లేనప్పుడు, నా ఎముకలకు చర్మం అతుక్కుపోయి నరాలన్నీ బయట కనిపిస్తున్న పరిస్థితి మధ్యన మా తల్లిగారు నన్ను ప్రభు మందిరానికి తీసుకెళ్ళి అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా, నీకే భయం ఉందో నువ్వు ప్రభుకు చెప్పు. ఏం ప్రార్థించాలి ఈ స్థలాల్లో ప్రార్థించు. ఎంత కన్నీరు కారుస్తావో దేవుని మందిలో కన్నీరు కార్చని మా తల్లి నాకు చెప్పగా, అది చెక్కబల్లన్నమాట. దాన్ని ఇలా పట్టుకున్నాను. ఎందుకంటే కూర్చోడానికి కూడా అసలు బలం లేదు నాకు. కూర్చున్నప్పుడు నా ఎముకలు ఆ చెక్కబల్ల గుచ్చిపోయి విపరీతమైన బాధ, నరాల మధ్యలో నలిగిపోతూ ఉన్నాయి. ఈ వేదన మధ్యన ప్రభు దగ్గర ఒకటి అన్నాను, ప్రభా, అందరూ చేతులు ఎత్తేశారు, నా జీవితం ఏమైపోద్దని భయపడుతున్నానయ్యా, నువ్వు మాత్రమే కార్యం జరిగించగలిగిన దేవుడు అని నేను ప్రభు సిందర విజ్ఞాపన చేయగా, నా భయమును తొలగించడమే కాదు, ఏ స్థలాలు అయితే కన్నీరు కాచానో అక్కడే దేవుడు మా కుటుంబాన్ని నిలబెట్టడం ప్రారంభించారు. అందుకే గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నాను, మీరు భయపడొద్దయ్యా. మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీ ప్రార్థన జీవితానికి దూరం అవ్వకండి. ప్రభు వైపు చూసి విజ్ఞాపన చేయండి. కన్నీరు కార్చిన చోటే గొప్ప విజయాలు నా ప్రభు మీకు ఇస్తారు. ఏ కుటుంబ పరిస్థితులు అయితే మీరు భయపడ్డారో, ఏ ఆర్థిక ఇబ్బందుల కోసం అయితే మీరు భయపడ్డారో, ఉద్యోగం లేని పరిస్థితి మధ్యన మీరు ఏదైతే భయపడ్డారో వాటన్నిటిని తొలగించి ఈ బలహీనమైన చేతులను బలమైన హస్తములుగా నా ప్రభు మారుస్తాడు. దిగులు చెందొద్దు. ఈరోజు మనం బహుశా చేతులు చాపుతామేమో, కంగారు పడద్దు. రేపు అందరికీ పెట్టే చేతులుగా మీ చేతులు నా ప్రభు మారుస్తాడు. తలగా నియమిస్తాడు కానీ తోకగా ఉంచడే ఆయన. ఘనమైన పాత్రలుగా నిలబడతాడు ఆయన. ధైర్యంగా ఉండండి.